ప్రేమ పిచ్చిలో పడి దారి తప్పిన ఓ యువకుడు దక్కని ప్రేయసి కోసం క్షుద్రశక్తిని ఆశ్రయించాడు. ఆ చేతబడి తాయెత్తు ఆమెను వశం చేసుకుంటుందా లేక ప్రాణాలను బలికుంటుందా? తెలియని శక్తితో చెలగాటం వారిద్దరి జీవితాల్ని నరకప్రాయం చేసింది. ప్రేమ కోసం చేసిన పాపం ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెడుతుందా? విశాఖపట్నం తీరంలో సందడిగా ఉండే నగర జీవితానికి కొంచెం దూరంగా రాజీవ్ అనే 20 ఏళ్ల యువకుడు నివసించేవాడు. అతని మనసంతా ఒకే ఒక అమ్మాయి చుట్టూ తిరిగేది, ప్రియా. కాలేజ్లో తన సీనియర్ అయిన ప్రియా అంటే రాజీవ్కి ప్రాణం. ఆమె నవ్వు, ఆమె మాటలు, ఆమె ఉనికి అన్నీ అతనికి ఓ తీయని కలలా ఉండేది. కానీ ప్రియ దృష్టిలో రాజీవ్ కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమే. ఆమెకు అప్పటికే ఆకాష్ అనే అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఈ విషయం రాజీవ్కి చెప్పలేని బాధని, అసూయని కలిగించేది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రియ మనసుని గెలుచుకోలేకపోయిన రాజీవ్ తీవ్రమైన నిరాశతో కూరుకుపోయాడు. ప్రియలేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. ఆ పిచ్చి ప్రేమ అతన్ని దారి తప్పేలా చేసింది. స్నేహితుల ద్వారా నగర శివార్లలో దట్టమైన మామిడి తోటల మధ్య నివసించే ఒక మాంత్రికుడి గురించి విన్నాడు. అతను ఎలాంటి కోరికనైనా తీర్చగలడు. వశీకరణ విద్యలో ఆరితేలిన వాడని ప్రచారం. ఒక చీకటి అమావాస్య రాత్రి రాజీవ్ ధైర్యం చేసుకుని ఆ మాంత్రికుని కలవడానికి వెళ్ళాడు. పాడుపడిన పాతకాలపు ఇంట్లో దీపపు వెలుతురులో ఆ మాంత్రికుడి రూపం భయంకరంగా కనిపించింది. అతని కళ్ళు నిప్పు కనికనాల్లా మెరుస్తున్నాయి. రాజీవ్ తన బాధను, ప్రియపై ఉన్న పిచ్చి ప్రేమను వివరించాడు. మాంత్రికుడు వికృతంగా నవ్వి కొన్ని క్షుద్ర పూజలు చేసి ఒక పురాతనమైన నల్లటి తాయెత్తుని రాజీవ్ చేతికిచ్చాడు. ఈ తాయెత్తుని ఎలాగైనా ఆ అమ్మాయి మెడలో వెయ్యి, లేదా ఆమెకు చాలా దగ్గరగా ఉంచు, ఆమె నీ వశమవుతుంది. కానీ గుర్తుంచుకో, క్షుద్రశక్తితో చెలగాటం ప్రాణాంతకం, దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని హెచ్చరించాడు. ప్రేమ మైకంలో ఉన్న రాజీవ్ ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టాడు. మరుసటి రోజు రాజీవ్ ఒక అందమైన గొలుసుతో ఆ తాయెత్తును పెట్టి, ఇది నీకు అదృష్టాన్ని తెస్తుంది అని చెప్పి ప్రియకు బహుమతిగా ఇచ్చాడు. ప్రియ మొదటిగా సంకోచించిన రాజీవ్ బలవంతం మీద దాన్ని ధరించింది. కొన్ని రోజుల్లోనే మార్పు కనిపించడం మొదలైంది. ప్రియ ఆకాష్తో గొడవపడి విడిపోయింది. రాజీవ్తో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించింది. అతనిపై అంతులేని ప్రేమను చూపించసాగింది. రాజీవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తను కోరుకున్నట్లే ప్రియ తనకు దక్కిందని సంబరపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ప్రియ ప్రేమ క్రమంగా భయానకమైన ఆవేశంగా మారుతుంది. ఆమె రాజీవ్ను క్షణం కూడా వదిలి ఉండేది కాదు. అతని స్నేహితులతో మాట్లాడినా, వేరే అమ్మాయి వైపు చూసినా సహించేది కాదు. ఆమె కళ్ళల్లో అప్పుడప్పుడు ఏదో తెలియని క్రూరమైన మెరుపు కనిపించేది. ఆమె ధరించిన తాయెత్తు కొన్నిసార్లు చీకట్లో వెలుగుతూ చల్లగా మారుతున్నట్లు రాజుకి అనిపించేది. ప్రియకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నించిన ఆకాష్ ఒకరోజు అనుమానాస్పద రీతిలో మేడపై నుండి పడి తీవ్రంగా గాయపడ్డాడు. రాజీవ్తో స్నేహంగా ఉండే మరో అమ్మాయికి అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం వచ్చి మంచాన పడింది. ఈ సంఘటనలన్నీ రాజీవ్ని భయపెట్టడం మొదలుపెట్టాయి. ప్రియ ప్రవర్తన రోజురోజుకి వింతగా హింసాత్మకంగా మారుతోంది. ఆమె ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. రాత్రులు పీడకలతో ఉలిక్కిపడి లేచేది. రాజీవ్కి మాంత్రికుడి మాటలు గుర్తొచ్చాయి. తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. ప్రియను ఆ క్షుద్రశక్తి నుండి కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఆమె మెడలోని తాయెత్తును తీయడానికి ప్రయత్నించగా ప్రియ పిచ్చిగా అరుస్తూ అతన్ని గాయపరిచింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. గొంతు మగవారిలాగా గంభీరంగా మారింది. ఇది నాది, రాజీవ్ నావాడు, మా మధ్య ఎవరొచ్చినా వారిని దహించి వేస్తాను అని అరిచింది. భయంతో వణికిపోయిన రాజు ఆ మాంత్రికుడిని వెతుక్కుంటూ మళ్ళీ వెళ్ళాడు. కానీ పాడుపడిన ఇల్లు ఖాళీగా ఉంది. మాంత్రికుడు అదృశ్యమయ్యాడు. రాజు నిస్సహాయంతో కుమిలిపోయాడు. ప్రియ పరిస్థితి మరింత దిగజారింది. ఆమె శరీరంపై అక్కడక్కడ కాలిన గాయాలాంటి మచ్చలు కనిపించడం మొదలయ్యాయి. ఆమె గదిలోంచి అప్పుడప్పుడు పొగవాసన వచ్చేది. రాజు తప్ప మరెవరిని దగ్గరికి రానిచ్చేది కాదు. రాజు ఒక ప్రసిద్ధి పీఠాధిపతి అయిన శ్రీనివాసాచార్యులు గారిని ఆశ్రయించాడు. ఆయన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించారు. నాయనా, నీవు చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆ తాయెత్తులో బంధించబడినది ఒక దుష్టశక్తి. అది ఆ అమ్మాయి ఆత్మని పూర్తిగా ఆవహించింది. దాన్ని తొలగించడం చాలా కష్టం, ప్రమాదకరం కూడా అన్నారు ఆచార్యులు. ఆచార్యులు ఒక శక్తివంతమైన హోమం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. రాజు ప్రియను బలవంతంగా తీసుకొచ్చి హోమగుండం ముందు కూర్చున్నాడు. మంత్రోచ్చారణలు మొదలవగానే ప్రియ శరీరం విపరీతంగా వణకడం మొదలైంది. ఆమె కళ్ళల్లో నుంచి నిప్పులు చెరుగుతున్నట్లు గొంతులోంచి భయంకరమైన అరుపులు రావడం మొదలయ్యాయి. తాయెత్తు నుండి నల్లటి పొగలు వెలువడి గది మొత్తం వ్యాపించాయి. హోమం తీవ్ర స్థాయికి చేరే కొద్దీ
ప్రియ శరీరం నుండి ఆ దుష్టశక్తి బయటికి రావడం నిరాకరించింది. నేను వీడిని వదలను, వీడు నావాడు, మేమిద్దరం కలిసే ఉంటాం, చివరికి చావులోనైనా అంటూ ఆ శక్తి రాజుపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆచార్యులు తమ తపశ్శక్తితో ఆ శక్తిని నిలువరించారు. హోమగుండంలోని పవిత్రాగ్ని ఆ దుష్టశక్తిని దహించివేయడానికి ప్రయత్నిస్తోంది. భరించలేని వేదనతో ఆ శక్తి అరుస్తూ చివరిసారిగా ప్రియ శరీరాన్ని వదిలి ఆ తాయెత్తులోంచి ప్రవేశించి ఆ తాయెత్తు పెద్ద శబ్దంతో పగిలి బూడిదైంది. ప్రియ స్పృహ తప్పి పడిపోయింది. రాజు ఆమెను పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ప్రియ కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళల్లో మునుపటి అమాయకత్వం మరియు ప్రశాంతత కనిపించాయి. కానీ ఆమె రాజుని గుర్తుపట్టలేదు. క్షుద్రశక్తి ప్రభావం నుండి బయటపడిన ప్రియ ఆ భయంకరమైన గతాన్ని, రాజుతో ఉన్న ప్రేమను పూర్తిగా మర్చిపోయింది. రాజు గుండె పగిలింది. తాను పిచ్చిగా ప్రేమించిన ప్రియ తనకు దక్కినా అది నిజమైన ప్రేమ కాదని, తాను చేసిన పాపానికి శిక్షగా ఆమె తను పూర్తిగా మర్చిపోయిందని గ్రహించాడు. ఆచార్యులు, నాయనా, ప్రేమను బలవంతంగా పొందాలని చూడకూడదు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, క్షుద్రశక్తుల్ని కాదు. నువ్వు చేసిన తప్పుకు ఇది ప్రాయశ్చిత్తం. ఆమె సంతోషంగా ఉండడమే నీకు ముఖ్యం కావాలి అని హితవు పలికారు. ప్రియ కోలుకుంది. కానీ ఆమె జీవితంలో రాజీవ్ అనే వ్యక్తి ఒక అపరిచితుడిగా మిగిలిపోయాడు. రాజు తాను చేసిన తప్పుకి జీవితాంతం పశ్చాత్తాపడుతూ ప్రియని దూరం నుండి చూస్తూ ఆమె సంతోషాన్ని కోరుకుంటూ ఒంటరిగా బ్రతకాల్సి వచ్చింది. ప్రేమ కోసం అతను వెలిగించిన క్షుద్రపు అగ్ని చివరికి అతని ఆశల్ని దహించి వేసింది. ఆ భయంకరమైన అనుభవాలు, ఆ వెంటాడే జ్ఞాపకాలు అతని జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయాయి.